శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమన్నారాయణీయం 60వ దశకము. మదనాతురచేతసోన్వహం భవదంఘ్రిద్వయ దాస్యకామ్యయా యమునాతట సీమ్ని సైకతీం తరళాక్ష్యో గిరిజాం సమార్చిచన్. మదనాతురచేతసోన్వహం భవదంఘ్రిద్వయ దాస్యకామ్యయా యమునాతటసీమ్ని సైకతీం తరళాక్షో గిరిజాం సమర్చచన్. తవ నామ కథారతాః సమం సుదృశః ప్రాతరుపాగతా నదీం ఉపహారశతైరపూజయన్ దయితో నందసుతో భవేదితి. తవ నామ కథారతాః సమం సుదృశః ప్రాతః ఉపాగతా నదీం ఉపహారశతైః అపూజయన్ దయితో నందసుతో భవేత్ ఇతి. తవ నామ కథారథాః సమం సుదృశః ప్రాతరుపాగతా నదీం ఉపహారశతైరపూజయన్ దయితో నందసుతో భవేదితి. ఇతి మాసముపాహితవ్రతాః తరళాక్షీరభివీక్షతా భవాన్ కరుణామృదులో నదీతటం సమయాసీత్ తదనుగ్రహేచ్ఛయా. ఇతి మాసం ఉపాసితవ్రతాః తరళాక్షీః అభివీక్ష్య తాః భవాన్ కరుణామృదుల నదీతటం సమయాసీత్ తత్ అనుగ్రహేచ్ఛయా. ఇతి మాసముపాహితవ్రతాస్తరళాక్షీరభివీక్షతా భవాన్ కరుణామృదులో నదీతటం సమయాసీత్ తదనుగ్రహేచ్ఛయా. నియమావసితౌ నిజాంబరం తటసీమన్యవముచ్యతాస్తదా యమునా జలఖేళనాకులాః పురతస్త్వామవలోక్య లజ్జితాః. నియమావసితౌ నిజాంబరం తటసీమని అవముచ్య తాః తదా యమునాజలఖేళనాకులాః పురస్త్వాం అవలోక్య లజ్జితాః. నియమావసితౌ నిజాంబరం తటసీమన్యవముచ్యతాస్తదా యమునాజలఖేళనాకులాః పురతస్త్వామవలోక్య లజ్జితాః. త్రపయా నమితాననాన్ స్వథో వనితా స్వంబరజాలమంతికే నిహితం పరిగృహ్య భోరుహో విటపం త్వం తరసాధిరూఢవాన్. త్రపయా నమితాననా స్వథో వనితా స్వంబరజాలమంతికే వనితాసు అంబరజాలమంతికే నిహితం పరిగృహ్య భూరుహో విటపం త్వం తరసా అధిరూఢవాన్. త్రపయా నమితాననా స్వథో వనితా స్వంబరజాలమంతికే నిహితం పరిగృహ్య భోరుహో విటపం త్వం తరసాధిరూఢవాన్. ఇహ తావదుపేత్య నీయతాం వసనం వస్సుదృశో యథా యథం. ఇతి నర్మ మృదుస్మితే త్వయి బ్రువతి వ్యాముముహే వధూజనైః. ఇహ తావత్ ఉపేత్య నియతాం వసనం వః సుదృశో యథా యథం. ఇతి నర్మ మృదుస్మితే త్వయి బ్రువతి వ్యాముముహే వధూజనైః. ఇహ తావదుపేత్య నీయతాం వసనం వస్సుదృశో యథా యథం. ఇతి నర్మ మృదుస్మితే త్వయి బ్రువతి వ్యాముముహే వధూజనైః. అయి జీవ చిరం కిశోరణః తవ దాసీరవశీకరోషి కిం ప్రదిశాంబరమంబుజే క్షణేతి ఉదితస్త్వం స్మితమేవ దత్తవాన్. అయి జీవ చిరం కిశోర నః
तव दासीरवशीकरोषि किं प्रदिशाम्बरमम्बुजेक्षणेति उदितस्त्वं स्मितमेव दत्तवान् स्मितम् एव दत्तवान्। प्रदिशाम्बरम् अम्बुजेक्षणेति उदितस्त्वं स्मितमेव दत्तवान्। अयि जीवचिरं किशोरणः तव दासीरवशीकरोषि किं प्रदिशाम्बरमम्बुजेक्षणेति उदितस्त्वं स्मितमेव दत्तवान्। अयि जीवचिरं किशोरणस्तव दासीरवशीकरोषि किं अयि जीवचिरं किशोरणस्तव दासीरवशीकरोषि किं प्रदिशाम्बरमम्बुजेक्षणेद्युदितस्त्वं स्मितमेव दत्तवान्। अधिरुह्य तटं कृताञ्जलिः परिशुद्धा स्वगतिर्निरीक्ष्यताः। अधिरुह्य तटं कृताञ्जलिः परिशुद्धाः स्वगतिर्निरीक्ष्यताः। वसनान्यखिलान्यनुग्रहं पुनरेवं गिरमप्यदामुदा। अधिरुह्य तटं कृताञ्जलिः परिशुद्धाः स्वगतिः निरीक्ष्य ताः। वसनानि अखिलानि अनुग्रहं पुनः एवं गिरम् मुदा। अधिरुह्य तटं कृताञ्जलिः परिशुद्धाः स्वगतिर्निरीक्ष्यताः। वसनान्यखिलान्यनुग्रहं पुनरेवं गिरमप्यदामुदा। विदितं ननु वो मनीषितं वदितारस्त्विह योगमुत्तरं। यमुनापुलिने सचन्द्रिकाः क्षणदा इत्यबलास्त्वमूचिवान्। विदितं ननु वो मनीषितं वदिताः अस्त्विह योग्यम् उत्तरं। यमुनापुलिने सचन्द्रिकाः क्षणदा इत्यबलास्त्वमूचिवान्। इति अबलाः त्वम् ऊचिवान्। विदितं ननु वो मनीषितं वदितारस्त्विह योग्यमुत्तरं। यमुनापुलिने सचन्द्रिकाः क्षणदा इत्यबलास्त्वमूचिवान्। उपकर्ण्य भवन्मुखच्युतं मधुनिष्यन्ति वचो मृगीदृशः। प्रणयादयि वीक्ष्यते वदनाब्जं शनकैर्गृहं गताः। उपकर्ण्य भवन्मुखच्युतं मधुनिष्यन्ति वचो मृगीदृशः। प्रणयादयि वीक्ष्य ते वदनाब्जं शनकैः गृहं गताः। उपकर्ण्य भवन्मुखच्युतं मधुनिष्यन्ति वचो मृगीदृशः। प्रणयादयि वीक्ष्यते वदनाब्जं शनकैर्गृहं गताः। इति नन्वनुगृह्य वल्लवीः विपिनान्तेषु पुरेव सञ्चरन्। करुणाशिशिरो हरे हर त्वरया मे सकलामयावलिम्। इति नन्वनुगृह्य वल्लवीः विपिनान्तेषु पुरः एव सञ्चरन्। करुणाशिशिरो हरे हर त्वरया मे सकलाम् आयावलिम्। इति नन्वनुगृह्य वल्लवीः विपिनान्तेषु पुरेव सञ्चरन्। करुणाशिशिरो हरे हर त्वरया मे सकलामयावलिम्। इति नन्वनुगृह्य वल्लवीर्विपिनान्तेषु पुरेव सञ्चरन्। करुणाशिशिरो
కరుణాశిశిరో హరే హరత్వరయా మే సకలామయావళిం. కాత్యాయిని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతి మే కురుతే నమః. సిద్ధనాతురచేతసోన్మహం భవదంగ్రిద్వయ దాస్య కామ్యయ యమునాతటసీమ్ని సైకతీం తరళాక్షో గిరిజాం సమర్చయన్. అలా గోపకాంతలంతా కూడా ఆ కృష్ణుణ్ణి చూసి అంత ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఆ యమునా నది ఒడ్డుకు వెళ్ళేసి కాత్యాయని వ్రతం ఎలాగైనా ఆ కృష్ణుని యొక్క ప్రేమను మేము చూరగొనాలి అని అనుకొని ఏం చేస్తే ఈ కృష్ణుని యొక్క అనుగ్రహం మాకు కలుగుతుంది అని ఆలోచించుకొని ఆ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కాత్యాయని వ్రతం చేయడం వల్ల మాకు తప్పకుండా కృష్ణుని దొరుకుతాడు అని అక్కడనే యమునా నదీ తీరంలో ఉన్నటువంటి ఆ ఇసుకలోనే ఆ కాత్యాయనిని కూడా ఇసుకతో చేసి వ్రతం చేస్తూ ఉంటారు. తవ నామ కథారథాసమం సుదృశ ప్రాతరు పాగతా నదీం. అలా నీ నామగుణాల నిరంతరంగా నీ గుణాలనే కీర్తిస్తూ ఉంటారు గోపకాంతలంతా కూడా. సుదృశ అంటే వెంటనే ప్రాతరుపాగత నదీం, పొద్దున ఉదయం లేస్తూనే నది దగ్గరికి ఉపాగతాహ వెళ్ళి అక్కడ వ్రతం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఉపహార శతైర పూజయన్ దయితోనంద సుతో భవేది. రకరకాలైన గౌరీదేవికి అనేక విధమైనటువంటి ఉపచారాలన్నీ చేశారు. ఈ నందకుమారుడే ఇవి కృష్ణుడే మాకు భర్త కావాలి అని మనస్సంకల్పం చేసి అలా అనుగ్రహించు తల్లి అని ఆ తల్లికి కూడా మొక్కుకొని వాళ్ళు అలా పూజలు చేస్తూ ఉన్నారు. ఇది మాసముపాహిత వ్రతాహ, ఒక నెల రోజులు అలా వ్రతం చేస్తూనే ఉన్నారు. తరళాక్షీమభివీక్షతా భవాన్, వెంటనే కాత్యాయని దేవిని నెల రోజులు పూజించేసరికల్లా ఆ కాత్యాయని యొక్క అన్ననే అవుతాడు కదా కృష్ణుడు అయినటువంటి వెంటనే ఆ కృష్ణుడు అనుగ్రహించాట వాళ్ళని. కరుణా మృదులో నదీ తటం, కరుణా హృదయుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు నదీతటం దగ్గరికి వచ్చి సమయాసి తదనుగ్రహేచ్ఛయ, వాళ్ళ యొక్క కోరికలు తీర్చడం కోసం, వాళ్ళని అనుగ్రహించడం కోసం ఆ యమునా నదీ తీరానికి వచ్చాడు. నియమా వసితౌ నిజాంబరాం, వెంటనే వాళ్ళ కోరికలు తీరినాయి కదా, తీరిన వెంటనే స్నానాలు చేయాలి అని అనుకున్న వాళ్ళంతా తటసీమన్యవ ముచ్చతస్తద, వెంటనే యమునా నదీ తీరంలో స్నానం చేస్తాము అని అనుకుంటారు. అలాగ అనుకొని నిజాంబరం వాళ్ళదైనటువంటి వస్త్రాలన్నీ కూడా ఒడ్డున పెట్టి ఆ నదిలోకి దిగుతారు. యమునా జల ఖేళనాకులాహ, యమునా నదీ తీరంలో జలక్రీడలు ఆడుతూ ఉన్నారు సంతోషంగా వాళ్ళంతా. అలాంటి సమయంలో పురతస్థామవ లోక్య సజ్జితాహ, వెంటనే కృష్ణుడు కనిపించాడు. వాళ్ళందరూ బట్టలన్నీ పైన పెట్టి ఆ నదిలో స్నానం చేస్తున్నప్పుడు వెంటనే కృష్ణుడు కనిపించేసరికి మగవాడు కదా కృష్ణుడు, అందుకని అందరూ సిగ్గుపడిపోయారట గోపకాంతలందరూ కూడా. త్రపయా నమతాననాస్వథో వనితా స్వంబర జాలమంతికే విహితం పరిగృహ్య భూరుహో విటపం తం తల సాధిరూఢవన్, వెంటనే నిన్ను చూసి తలలు దించుకొని ఉండిపోయారు అందరూ కూడా ఆ నదిలో. తలలు దించుకున్నటువంటి గోపకన్యకలందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకొని వనిత స్వంబర జాలమంతిక, వెంటనే వాళ్ళ వస్త్రాలన్నీ తీసుకొని నిహితం పరిగృహ్య భూరుహో, వెంటనే అక్కడి నుంచి విటపం అంటే చెట్టునెక్కి ఆ చెట్టు మీద ఆయన కూర్చున్నాడు. తరస అంటే వెంటనే, అధిరూఢవాన్ విటపం అధిరూఢవాన్ చెట్టునెక్కి కూర్చున్నాడు. వీళ్ళ వస్త్రాలన్నీ కూడా ఆ చెట్టు మీద పెట్టాడు. ఆ చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు ఆయన. ఇది తావదు పేత్యనీయతాం వసనం వసదృశం యథాయథం ఇది నర్మమృదుస్మితే త్వయి భృవతి వ్యామము హేవధూజనై, వాళ్ళందరూ కూడా గోపకన్యలందరూ కూడా వచ్చి ఈ ఒడ్డుకి ఇక్కడికి వచ్చి మీ వస్త్రాలు తీసుకుపోండి అని చెప్పేసి అలా అలవోకగా చిరునవ్వులు నవ్వులుతూ ఒక కాలు మీద కాలు వేసుకొని ఆ చెట్టు మీద కూర్చున్నట్టు ఆయన. మరి వీళ్ళందరూ కూడా అయోమయ స్థితిలో పడిపోయినారు. వధూజనై వ్యామముహే అంటే అయోమయ స్థితిలో పడిపోయినారు. బట్టలు లేకుండా పైకి ఎలా వెళ్తారు? ఏదో చిన్న వస్త్రాలు కట్టుకొని దిగారు వాళ్ళంతా. అలాంటి వాళ్ళు ఆ మగవాడి దగ్గరికి ఎలా వెళ్తారు? పతి కావాలనుకున్నారు కానీ కాలే కదా. ఆయన పరమాత్మ అయినప్పటికీ పురుషుడు కాబట్టి ఎలా వెళ్ళాలని ఒకళ్ళలో ఒకళ్ళు చర్చించుకుంటూ అందరు కూడా అయోమయ స్థితిలో పడిపోయారట. అయి జీవచిరం కిశోరనః తవదాసీరవ శీకరోషి కిం ప్రదిశాంబర మంబుజేక్షణే
ఉదితస్త్వం స్మితమేవ దత్తవాన్. ఓ కృష్ణ, నీవు చల్లగా వర్ధిల్లాలి అని చెప్తారు. అయ్యి జీవచిరం కిషోర, ఓ గోపబాలకుడా, నువ్వు చాలా కాలం చక్కగా వర్ధిల్లాలి. దాసీర వశోకరి, మేము నీ యొక్క దాసులం, అందుకని మా వస్త్రాలు మాకు ఇవ్వయ్యా అడుగుతారు. కానీ ఇవ్వకుండా ఒక చిరునవ్వు నవ్వి వదిలేస్తాడట ఆయన. ఒక నవ్వు నవ్వి అలా మీ వస్త్రాలు మాకు ఇమ్మని వాళ్ళు ఎంత వేడుకున్నా కూడా ఇవ్వకుండా ఒక నవ్వుతాడట. ఎంత వేడుకున్నా ఇయ్యలేదు. అందువల్ల వాళ్ళంతా అధిరుహ్య తటం కృతాంజలి, వెంటనే ఒడ్డుకు వచ్చేసి కృతాంజలి, కృతజ్ఞతతో కూర్చుని ఉన్నటువంటి నమస్కారాలను చేశారు. పరిశుద్ధ స్వగతి నిరీక్షతా, వాళ్ళ వెంటనే భగవంతుడైనటువంటి నీకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతతో నమస్కరించారు. వసనాన్యఖిలాన్యనుగ్రహం పునరేవం గిరిమప్యదాముధ, వెంటనే వాళ్ళ వస్త్రాలన్నీ వాళ్ళకి ఇచ్చేసి గిరం మంచివైనటువంటి వాక్యాలు ఇలా చెప్పావు. ఏమని అంటే, విదితం నను ఓమనీషితం వదితారస్త్విహ యోగముత్తరం యమునా పులినే సచంద్రికా క్షణదా ఇత్యబలాస్తమోచివాన్. ఓ గోపకన్యకులారా, మీరు చేసినటువంటి కాత్యాయని వ్రతమంతా కూడా సఫలీకృతమైంది. మీ మనస్సులలో ఉన్న కోరికలన్నీ కూడా నాకు తెలిసింది. అలాగా మీ కోరికలకు తగినటువంటి సమాధానం నేను ఎప్పుడు ఇస్తానంటే, పౌర్ణమి రోజు చంద్రుని యొక్క వెన్నెలలు వచ్చిన రోజు బృందావనంలో మీకు కావలసినటువంటి సమాధానం మీరు ఏదైతే కోరుకున్నారో వెన్నెల రాత్రులలో మీకు సమాధానం ఇస్తాను అని చెప్పేసి ఉపకర్ణ్య భవన్ముఖచ్యుతం మధునిశ్యంది వచో మృగీదృశ. ఈ మాటలు విన్నారు, ఎట్లా సంతోషపడిపోయారు వాళ్ళకి. మధునిశ్యంది ఎలా అంటే తేనెలు ఒలికేలాంటి మాటలన్నీ మాట్లాడాడట. అలాంటి వచహ మాటలను ఉపకరణ్య విని భవన్ముఖచ్యుతం, నీ యొక్క ముఖాన్ని ఇలా చూస్తున్నాను. నీ ముఖం ఎలాంటిది అంటే పద్మంలాగా ఉన్నటువంటి ముఖాన్ని లేడి కన్నుల్లాగా కన్నులున్నటువంటి గోపకాంతకులంతా చూసి ప్రణయాదయి ఇంత ప్రేమతో చూస్తున్నట. వీక్ష వెనక్కి తిరుగుతూ చూస్తూ వాళ్ళ గృహాలకు శనకై మెల్లగా గృహం గతాహ, వాళ్ళ ఇండ్లకి ఆ కృష్ణున్నే చూస్తూ విడవలేక ఇండ్లకు వెళ్ళిపోయారట. అలాగా ఇది నన్వను గృహ్యవల్లవీః విపినాంతేషు పురేవ సంచరన్ కరుణాశిశిరోహరే హర త్వరయామే సకలామయావలిం. అలా ఈ గోపకన్యకలను అనుగ్రహించి బృందావనంలో స్వేచ్ఛగా తిరిగేటట్టుగా చేసేటటువంటి ఓ కృష్ణ, చాలా దయ కలిగినటువంటి వాడివి. అలాంటి కరుణాశిశిర, నువ్వు చాలా దయ కలిగినటువంటి వాడివి. హరే, ఓ విష్ణుమూర్తి, ఓ కృష్ణ, నా యొక్క రోగాలను నా యొక్క ఆ రోగాలన్నింటినీ కూడా తొందరగా హర అంటే తీసివేసి నన్ను కూడా రక్షించవయ్యా అని ఇలాగ నారాయణ భట్టతిరి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ కృష్ణుని ఇలా వర్ణిస్తూ రాశాడు. అంటే ఎంత పెద్ద రాసక్రీడలని ఇంత చిన్న దశకంలో చెప్పేశాడు. ఇది మనమైతే చదువుకుంటే భాగవతంలో చదువుకుంటే చాలా ఉంటుంది, ఒక 2 ఉంటుంది. కానీ ఇక్కడ ఇంత చిన్న దాంట్లో 10 శ్లోకాలలో మొత్తం జరిగిన విషయమంతా కాత్యాయని వ్రతం నుంచి భగవంతుడు అనుగ్రహించే వరకు చెప్పాడు. అలాంటి ఈ దశకాలన్నీ మనం మాటికి బాగా చదువుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి. హరయే నమః. నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నారాయణీయంలోని ఈ దశకాలన్నీ అర్థంతో సహా వినాలనుకుంటే అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు.